నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు. ఏపీలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది, తన మార్క్ ని చూపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే 2029 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వైసీపీ కలిసి పనిచేస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని ఓడించడం కోసం వీళ్ళు ఏపీలో అడుగుపెట్టి ఇరువురు కలిసి పనిచేస్తారా అని చెప్పే ఒక చర్చ మొదలైంది. అదే సార్, ఇది ఎంతవరకు వాస్తవం, ఈ సూచనలు కనిపిస్తున్నాయా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంటే కూటమిని ఓడించడానికి వైసీపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేయబోతున్నాయి, నెక్స్ట్ స్టెప్ ఇదే అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట. ఇందులో వాస్తవం ఎంత ఉంది? నిజంగా అటు అడుగులు పడే అవకాశం ఉంది అంటారా? దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఓకే, అండర్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనేటువంటి యాంగిల్లో అక్కడ పనిచేస్తున్నారు కొంతమంది. ఇక్కడికి వచ్చి అక్కడ 11 స్థానాలు పరిమితం అయ్యారు, 7కు వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు సామాజిక వర్గ ఈక్వేషన్ లో. కానీ ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం కానీ, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ గుర్తు చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఏం మాట్లాడారు అంటే, అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది అందుకే మనం బాగున్నాం అని చెప్పి అన్నారు అసెంబ్లీ బయట రెండు అన్నారు. ఎవరెవరు అన్నారు? కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు, కవిత అన్నాడు, అందరూ అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ హోల్సేల్ గా మూకోమడిగా అన్నారు, అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి మన రేట్లు బాగున్నాయి, మనం బాగున్నాం, రియల్ ఎస్టేట్ ఇక్కడ పెరిగింది. ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీన్నే ప్రధానమైనటువంటి అస్త్రంగా చేసుకుని మాట్లాడారు వాళ్ళు. ఏ రాజకీయ పార్టీ అయినా సమాజ హితాన్ని కోరేటువంటిది లేదా సమాజ హితాన్ని కోరేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ని ఎన్నికల ప్రచారంలో తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. అసలు రియల్ ఎస్టేట్ హైప్ క్రియేట్ చేసి పెంచితే సామాన్య ప్రజలు కొనుక్కోగలరా? అందరికీ అందుబాటులో ఉండాలి కదా భూమి అనేది. కొందరికే అందుబాటులో ఉండేలాగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేశారు. దానికి ఆయన ఏమంటారు, నేను రియల్ ఎస్టేట్ని పెంచాను, రియల్ ఎస్టేట్ని పెరిగిపోయింది అంటున్నారు. రియల్ ఎస్టేట్ని ఎక్కడ పెంచారు? ఆయన పోయేటప్పుడు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు కోకాపేటలో వేలం వేశారు. కోకాపేటలో వేలం వేస్తే 100 కోట్లు బలికింది. 100 కోట్లు పాడిన వాళ్ళు ఉన్నారు అక్కడ? లేరు. 100 కోట్లు పాడిచ్చారు, హై క్రియేట్ చేశారు. దాన్ని చూపించి పక్కన వాళ్ళు మార్కెట్ మెంచేసుకొని ఆ పక్కన చుట్టుపక్కల బినామీలు ఉన్నారు, వాళ్ళు సంపాదించడానికి ఆ విధమైనటువంటి హైప్ క్రియేట్ చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇది నేను చెప్పడం కాదు, అక్కడ ఉండేటువంటి ప్రతిపక్షం, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీజేపీ కూడా చెప్పింది అదే. మరి 100 కోట్లు కలిగినటువంటి కోకాపేట తర్వాత మరి భూములు ఎందుకు అమ్ముకోవట్లేదు ఇప్పుడు? అది నిజమైనటువంటి గ్రోత్ అయితే ఆయన చెప్పింది వాస్తవమే. అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి హైదరాబాద్లో రేట్లు పెరిగింది, ఇది వాస్తవం. అంటే అమరావతి ప్రాజెక్ట్ కూలిపోవాలని చెప్పేసి మీరు కోరుకున్నారా లేదా? దాని అర్థం అదే కదా. ఇప్పుడు ఎవరైనా సరే అమరావతి ప్రాజెక్ట్ అంటే పక్కన రాష్ట్రం పాడైపోవాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారా? వాళ్ళతో పోటీ పడాలని కోరుకోవాలి ఎవరైనా సహజంగా. ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయింది కాబట్టి మన రేట్లు పెరిగాయి అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా అమరావతి ప్రాజెక్ట్ కూలిపోవటం అనేది మంచిది అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, చెప్పనే చెప్తున్నారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది ఇష్టం లేదని చెప్పి పరోక్షంగా వాళ్ళే మాట్లాడినటువంటి మాటలు అవి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? నాకు 2 కళ్ళు 2 రాష్ట్రాలు అంటారు ఆయన. వీళ్ళేమంటారు? అది పోయింది మనం బాగున్నాం అంటారు వీళ్ళు. ఇక్కడ వ్యత్యాసం గమనించాలి. ఈ వ్యత్యాసం గమనిస్తే కనుక దానికి తగిన విధంగా వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఉంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిస్తే అప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అక్కడికి ఇండస్ట్రీస్ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు కదా. అందించడంతో పాటు ఇక్కడి నుంచి సామాజిక వర్గాల పరంగా లీడర్స్ని అక్కడ పంపించారు, అక్కడ పంపించి ప్రచారం చేయించారు. శ్రీనివాస్ యాదవ్ అలాంటి వాళ్ళు వచ్చారు కదా అక్కడికి, అనేక మంది వచ్చారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లీడర్లకి హైదరాబాద్లో భూములు ఉన్నాయి, పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లీడర్లకి, పాలకులకి, లేదంటే ఉన్నతాధికారులకి ఎక్కువ మందికి హైదరాబాద్లోనే ల్యాండ్స్ ఉన్నాయి ఇవాళకి కూడా.
ఆ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు 2019లో. సో కాబట్టి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు అక్కడ 2019లో. ఫలితం ఏంటి? ఏం చేశారు? 2019 నుంచి 24 వరకు అమరావతిని క్లోజ్ చేసేసారు. దాన్ని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. దాన్ని అమరావతి ప్రాజెక్టు లేకుండా రాజధాని లేకుండా చేశారు. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా దాన్ని మిగిల్చారు. ఫలితం ఏమైంది? అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ 2014 నుంచి 2019 వరకు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేసారు. హైదరాబాద్ రావడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగింది. అదే కేసీఆర్ గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఓకే, ఆయన చెప్పింది ఈ యాంగిల్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి పెరిగింది. కానీ అది పోయింది కాబట్టి మనం పెరిగేదని చెప్పడం అనేది ఏ యాంగిల్లో తీసుకోవాలి? రాజు మంచి భార్య, పెద్ద భార్య మంచిదేనంటే చిన్న భార్య సంగతి ఏంటి మరి? అంతే కదా. అంతే. సో ఇలాంటి ప్రచారం చేసినటువంటి ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరుకోనటువంటి బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయడానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ని గెలిపించడానికి పనిచేస్తున్నారు. అది గుర్తుంటే ఇక్కడ పనిచేయరు కదా వీళ్ళు. అది గుర్తుంటే ఈ పార్టీ తరఫున అయితే పనిచేయరు కదా జనరల్గా. కానీ ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళు కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేయదని ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా కిట్పోక రాజకీయాలు నడుపుతున్నారు కదా వాళ్ళు. ఇది రాజకీయ విశ్లేషకులు చూసే వాళ్ళకి అనేక దృష్టాంతాలు కనిపిస్తున్నాయి కదా, వీళ్ళు కిట్పోకో రాజకీయాలు నడుపుతున్నారని. ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నది అందరికీ తెలుసు. వీళ్ళు అధికారం పోయిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి వేరు, అధికారం ఉన్నప్పుడు వ్యవహార శైలి వేరు. రెండు రాష్ట్రాలు బాగుండాలి, హైదరాబాద్ అమరావతి రెండు డెవలప్ కావాలి, మనం భౌగోళికంగా విడిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నామని చెప్పినటువంటి వీళ్ళే అది పోయింది మనం బాగున్నామని అంటే దాని అర్థం ఏంటి? అసలు రియల్ ఎస్టేట్ని ఎన్నికల అస్త్రంగా ఎవరైనా ఉపయోగించుకుంటారా? ఇవాళకి కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందని చెప్తున్నారు. మీరు కొందరికి మాత్రమే అందుబాటులో ఉంచారు భూముల్ని, రేట్లు పెంచి. అందరికీ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఎందుకు అందరికీ పనిచేయాలి, అందరికి అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువుల్ని ధరలు పెంచకుండా చూడాలి, అందరికి అందుబాటులో ఉండేలాగా చూడాలి, భూముల రేట్ల అందరికి అందుబాటులో ఉండేలాగా చూడాలి. అలా కాకుండా కొందరికి మాత్రమే పనికొచ్చేలాగా ఒక 4-5 కంపెనీలని పెట్టుకొని దాంట్లో కొన్ని బినామీలు పెట్టుకొని చేశారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ప్రతి ఎన్నికల్లో కూడా ఏం చెప్తున్నారు? 1,00,000 కోట్లు తీసేసుకున్నారు, 30,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఆక్యుపై చేశారు వాళ్ళ బినామీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేపు కేటీఆర్ గారు ఏమంటున్నారు? నువ్వు పీక్ ఏదన్నా ఉంటే అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏం లేకుండా నా మీద కేసు పెట్టి లొట్ట పీసు కేసులు అని ఆయన అంటున్నాడు. సరే, రాజకీయంగా ఎన్నని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వటం, అక్కడ 2029కి వచ్చేటప్పుడు డెఫినెట్గా అక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇద్దరు కలిసి పని చేస్తారు. కలిసి పని చేస్తే ఇన్ కేస్ నేను చెప్తుంది, ఇన్ కేస్ 2029లో అధికార మార్పిడి జరిగింది అనుకోండి, అక్కడ అధికార బదిలీ, మార్పిడి కాదు అధికార బదిలీ జరిగింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటి? 2019 నుంచి 2024 వరకు విధ్వంసం జరిగింది, 10 ఏళ్ల పాటు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా. మరి ఒకవేళ 2029లో కూడా అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట విని అక్కడ మళ్ళీ అధికార బదిలీ జరిగితే పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక్కసారి ఊహించుకొని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది. ఇంకా అక్కడ ఎవరైనా ఒకళ్ళు ఉంటారు, అక్కడ ఇండస్ట్రీస్ ఉంటారా? ఎవరైనా అక్కడ పోయి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారా? అని ఈ మాట నేను ఎందుకంటానంటే 2019 నుంచి 2024 వరకు ఏం జరగలేదు అక్కడ, జరిగేటువంటి పరిస్థితులు కూడా లేవు అక్కడ. ఎందుకు? అర్ధరాత్రి ఇల్లు తలుపులు తెరిపి ఎవరిని తీసుకెళ్తారో జైలుకి తెలియదు, వచ్చిన వాళ్ళు పోలీసులా సివిల్లా తెలియదు, అసలు ఏమీ లేకుండా వచ్చేసి తీసుకెళ్ళిపోయారు కదా. తీసుకెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. ఒక పానిక్ సిచ్యువేషన్ రాష్ట్రంలో క్రియేట్ చేశారు ఆ రోజున. స్వయంగా నాకే చాలా మంది చెప్పారు, ఈవెన్ నా మీద కూడా కేసులు పెట్టారు కదా, 3,000 మంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు నేనేం చేశాను? ఒక వీడియో చేశాను అంతే. నేనేమైనా అసందర్భంగా కానీ లేదంటే
అన్పార్లమెంటరీ వాడు కానీ ఉపయోగించలేదు కదా, జరిగిందే చెప్పాను. ఏమి లేకుండా నువ్వు కేసులు పెట్టారంటే, నా దగ్గరికే కేసులు పెట్టారంటే, మీరు 3000 మంది నువ్వు కేసులు పెట్టి ఎంతమంది ప్రజల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారు? అది రాష్ట్రం మీద ఇంపాక్ట్ పడుతుంది కదా, రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద ఇంపాక్ట్ అవుతుంది కదా. సో రేపు రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఏం చేస్తున్నాయి, ఎందుకు చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అధికార మార్పు బదిలీ జరిగితే ఏమవుతుంది, ఆ రాష్ట్రానికి ఏమవుతుంది, ఇక్కడ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఏం చేస్తారు అనేది ఆలోచించాలి. అది ఆలోచించకుండా భావోద్వేగాలకి గురయ్యి ఆ భావోద్వేగాల నుంచి ఓట్లు కనుక వెళ్ళిపోతే నష్టపోయేది చంద్రబాబు గారు కాదు, లోకేష్ గారు కాదు, నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారు లాభపడతారు, ఆంధ్రప్రదేశ్ నష్టపోతారు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.